గుంటూరు కూడా అంతే. అంటే ఆ జోన్ అంతా కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకు ఇలాగే ఉందా అని అనిపిస్తుంది. బెటర్గా రాయలసీమ ప్రాంతం, చిత్తూరు ప్రాంతాలే బెటర్ ఏమో. అక్కడ 30% దాటిని చాలా జిల్లాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి ఎందుకు కనిపించట్లేదు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత తక్కువ శాతమా? 25% 7 అవర్స్కి 25% ఓటు శాతం అంటే చాలా తక్కువ మంది. అంటే ఇక్కడ ఏమైనా ఆ సమ్మర్ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తున్నదా? అంటే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నేను వర్షం పడిందని చెప్పి వచ్చిన న్యూస్. ఉదయం వరకు కూడా చాలా చల్లగా ఉందని, ఆ తర్వాత టెంపరేచర్స్ పెరుగుతున్నాయని. కానీ ఇంత దారుణంగా ఉంటుందా అని బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయా? వేరే అంశాలు ఏమైనా ఇందులో ముడిపడి ఉన్నాయి? ఎందుకంటే గుంటూరు, కృష్ణా జిల్లాలు ఈ ఎన్నికల్లో చాలా కీలకం. ఎందుకు కీలకం అంటే రాజధాని అనే అంశం ఈ ప్రాంతాలతో ముడిపడి ఉంది. మరి అక్కడ ఓటర్లు అందరూ రాజధాని కోరుకుంటున్నారా, రాజధానిని వ్యతిరేకిస్తున్నారా అని డిసైడ్ చేసే ఎన్నికలు ఇవని చెప్పి ఒక మ్యాండేటరీగా తీసుకుంటారు దీన్ని ఆ ప్రజలు అని భావించే ఈ నేపథ్యంలో గుంటూరు లాంటి ప్రాంతంలో, ఆ జిల్లాలో 25.84% అంటే చాలా ఎవరికి ఊహకు అందని విధంగా ఉన్నాయి ఈ పర్సెంటేజ్లు. ఇప్పుడు వరకు కూడా పోలేని దీని ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అన్నది టెన్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది నేతల్లో. నెక్స్ట్ కాకినాడ.